హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఫ్యామిలీ మొత్తం భద్రాచలం వచ్చాం. భద్రాచలంలో శ్రీరాముల వారి దర్శనం చూశాక అక్కడే దగ్గర ఉన్న పర్ణశాలకు వెళ్ళాం. ఇదొక చరితాత్మక గ్రామం అంట. ఇక్కడ రాముడు, సీత మరియు లక్ష్మణుడు తన వనవాస సమయంలో నివసించారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఈ పర్ణశాల రాముడు 14 సంవత్సరాల వనవాస కాలంతో ముడిపడి ఉంది. ఆ కాలంలో రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో నివసించేవారు. పురాణాల ప్రకారం దుష్టరావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇదే. జగమాదేవర వేషాన్ని ధరించి దొంగల రావణాసురుడు సీతాదేవిని సమీపించుట. దుష్టుడు, రాక్షసుడు, కామమోహితుడు అయిన రావణుడు సీతమ్మను అపహరించుట. ఇక్కడికొస్తే మనకి ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఇదిగోండి, ఇవేనండి సీతమ్మ వారి పాదాలు. ఇంకా ఇదేమో పర్ణశాల. ఇక దగ్గరలోనే శివాలయం కూడా మనకి కనిపిస్తుంది. ఈ దండకారణ్య అడవిలో రాముడు వనవాసం చేసిన దృశ్యాలను స్పష్టంగా చిత్రీకరించే శిల్పాలకు పర్ణశాల ప్రసిద్ధి చెందింది. అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు